2024 నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక నూతనమైన అధ్యాయానికి ఈరోజు మేము తెరదీయడం జరిగింది. శ్రీశైల ప్రజల యొక్క సంక్షేమం గురించి కానీ, శ్రీశైల స్థానికుల వారి యొక్క ఓం నమః శివాయ వారి యొక్క విధానాన్ని ఈరోజు ప్రజల మనసులో ఏమైతే ఉందో, శ్రీశైల మహాక్షేత్రంలో నివసిస్తున్న స్థానిక ప్రజల అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యల నిమిత్తమై ఈరోజు మేము ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంఘం పేరు శ్రీశైల స్థానికుల సంఘం అని మా కమిటీ సభ్యులు కానీ, కమిటీ తరపున ఈరోజు మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఈ శ్రీశైల స్థానికుల సంఘం యొక్క ఉద్దేశం గురించి ఈరోజు మేము అందరం కూడా సమావేశం ఏర్పాటు చేశాము. ప్రజలకు ఏదైతే ఇక్కడ సమస్యలు ఉన్నాయో ఆ యొక్క సమస్యల నిమిత్తమై శ్రీశైల స్థానిక సంఘ సభ్యుల యొక్క ప్రజల యొక్క అభిష్టానం మేరకు ఈరోజు మేము ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీశైలంలో ప్రజలకు ఏమైతే కావాలో ఆ యొక్క డిమాండ్లను మేము ఈ యొక్క ముఖ్యమైన అంశాలుగా మేము ఈ యొక్క పత్రాన్ని విడుదల చేయడం జరిగింది. మేము మొత్తం 16 అంశాలు పెట్టాం. ఈ శ్రీశైల స్థానికుల సంఘం ఏదైతే ఉందో, శ్రీశైల స్థానికంగా ఉన్న వారికి నివాస స్థలాలు ఏర్పాటు చేయాలని, అలాగే చదువుకున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్న వాళ్ళకే శ్రీశైల దేవస్థానంలో కొలువులిచ్చే విధంగా ఈ సంఘం పాటుపడుతుందని, అదేవిధంగా మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఒకటి ఏర్పాటు చేయాలని, అలాగే గతంలో సునిపెంటలో కట్టిన పెద్ద హాస్పిటల్ కానీ దాన్ని రీమోడలింగ్ చేసి ఇక్కడ భక్తులకు కానీ స్థానిక ప్రజలకు కానీ ఏదన్నా వారికి ప్రమాదకరమైంది హెల్త్కు సంబంధించింది ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే 250 కిలోమీటర్లు కానీ 300 కానీ పోయే యొక్క విధానం ఉంది. అయితే మధ్యలోనే మనిషి హఠాత్ మరణం చెందడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 16 అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ కూడా శ్రీశైల స్థానిక ప్రజలకు సంబంధించినయే. ఈ పత్రాన్ని ఈరోజు విడుదల చేసి గడప గడపకు ప్రజలను చైతన్యవంతులను చేసి మన యొక్క హక్కులను మనకు శ్రీశైల క్షేత్రంలో ఏవైతే మనకి ఇక్కడ కావాల్సినవి ప్రజలకు సంబంధించిన ఉన్నాయో గడప గడపకి తీసుకుపోయి ప్రతి ఒక్కరికి తెలియజేసి చైతన్యవంతులను చేసి ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంఘంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి అలాగే నేను కానీ అలాగే పెద్దలు రామనాయక్ మామ గారు కానీ ఈరోజు మా స్వచ్ఛందంగా మేము, ఎందుకంటే ఒక పార్టీలో ఉండి మేము ఈ సంఘంలో పనిచేయటం మంచిది కాదని స్వచ్ఛందంగా రాజీనామా పత్రాలు తెలియజేస్తూ ఆ రాజీనామా పత్రాల గురించి కూడా పెద్దవారు మాట్లాడతారు. నేను ఓన్లీ శ్రీశైల సంఘం ఏదైతే ఉందో ఆ డిమాండ్ల గురించి కానీ నేను ఈరోజు మాట్లాడటం జరిగింది. అందుకని పార్టీలకు అతీతంగా రాబోయే ఎలక్షన్లలో ఎవరైతే మా యొక్క స్థానికులకు ఈ డిమాండ్స్లు ఎవరైతే నెరవేరుస్తారో స్థానిక ప్రజల యొక్క డిమాండ్లు నెరవేర్చిన వాళ్ళకే మా యొక్క ఓటు హక్కు అని చెప్పి మేము ఈరోజు శ్రీశైల స్థానికుల సంఘం తరపున స్వచ్ఛందంగా తెలియజేయడం జరుగుతుంది.